దేవుని సేవకుడు ఈ లోకములో ఎంత డబ్బే ఉండని, డబ్బు లేకపోనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఈ తిండికి, ఈ వస్త్రానికి, ఈ సుఖభోగములకు కాకుండా ఉపవాసములతోనూ, ప్రయాసములతోనూ, భక్తితోనూ, ఆసక్తితోనూ దేవునికి ప్రార్థన చేసే ఏలియా వంటి ప్రవక్త, ఏలియా వంటి దైవ సేవకుడు, ఎలీషా వంటి దైవ సేవకుడు, అలాగే దావీదు లాంటి దేవుని యొక్క నాయకులు, దేవుని యొక్క బిడ్డలకి నాయకులు ఈ లోకంలో ఉంటే, మధ్యవర్తి ఒక్కడుంటే, ఏలియాని బట్టి ఇశ్రాయేలీలకు రథము, రౌతులు అన్నీ ఏలియా ఎలా అయ్యాడో, ఇశ్రాయేలుల పక్షమున ఎలీషా దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో, దేవుని ప్రజలందరి విజయానికి దావీదు భక్తుడు ఎలా సారథిగా వాడబడ్డాడో, వీళ్ళందరి జీవితాలలో బ్యాక్ వెళ్ళి చూస్తే ఏమిటో తెలుసా? ఉపవాసాలు, కన్నీటి ప్రార్థనలు, మోకాళ్ళ అనుభవాలు, దేవునికి విజ్ఞాపనలు ఏముంటాయి. వాళ్ళ కార్యాలు బయటకు కనబడతాయి, కానీ వాళ్ళ లోపలంతా కడుపు కట్టుకుని కన్నీరు కార్చిన అనుభవాలే ఉంటాయి ఆ సేవకులకి. అలాంటి ఘనుడకు ఒకడు మధ్యవర్తి ఉండినేడులా దేవుడు వాని యందు కరుణ చూపి ఏం చేస్తాడు అని అంటే, పాతాళములో నుండి వాడిని విడిపించేస్తాడంట. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. హైదరాబాద్లో జూన్ నెల 24వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి జరుగును. స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, గుట్ట రోడ్, బాల్నగర్. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. మా పెద్దబాబు విషయంలో కూడా మరి ఎలర్జీ కింద వచ్చింది. నేను ఏలూరులో జరిగే అంజూరు పండుకి వెళ్ళి ఆ పండుని తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చినప్పుడు, ఆ అంజూరు పండు తిన్నప్పుడు ఆ బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థత వచ్చింది, తగ్గిపోయింది. ఆ తైలం మరి ఆ స్వస్థ వస్త్రంతో మరి ఆ ఒళ్ళంతా రాసి రుద్దినప్పుడు బిడ్డకి స్వస్థత వచ్చింది. బండి కిక్కు కొడుతుంటే కాలు నరం ఎలా పట్టేసిందో తెలియదు. అడిగి తీసి అడిగి వెళ్ళిన స్థితిలో నా పెద్ద బిడ్డ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఒక డాక్టర్ గారు అయితే అన్నారు, ఎప్పుడో దెబ్బ తగిలి ఉంటుంది, ఆ నరాలు చీరుకుపోయినాయేమో, లోపల ఎక్స్రే తీయించురండి, అది తగ్గపోతే కనుక ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు. అయితే నేను మొంది పిల్ల కూడా తీసుకోకుండా వెనక్కి వచ్చేసాను. స్కానింగ్ తీయించలేదు, ఎక్స్రే తీయించుకోకుండా ఇంటికి వచ్చేసి ఆ స్వస్థ వస్త్రాన్ని ఆ తైలంతో రాసి ద్రాక్ష రసం పట్టించి మరి స్వస్థ వస్త్రం కట్టినప్పుడు, ఆ తైలం రాసినప్పుడు ఆ బిడ్డకి స్వస్థ అరేత్రికాల సమయంలో దేవుడు స్వస్థపరిచి, ఉదయ కాలానికి వేరే డాక్టర్ గారు ఏమీ లేదు, ఎక్స్రే కూడా అవసరం లేదని చెప్పారు. దేవుడు చేసిన మేలు బట్టి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలు జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. విజయవాడలో జూలై 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఒంగోలులో జూలై 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, మిర్యాలగూడ, తెలంగాణ. మార్కాపురంలో జూలై 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూలై 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూలై 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో జూలై 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు.